గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకో విషయం, నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మాయికి తెలియకూడదు. అర్థమైందా? వీడు మాట మీద నిలబడతాడంటావా? కోట్లు ఇచ్చినా మాట తప్పని వంశం అండి వాళ్ళది. నానమ్మ బియ్యం అక్కడ లేవే, ఇక్కడ ఉన్నాయి. ఆ మాత్రం నాకు తెలీదా? కింద పడ్డ బియ్యాన్ని ఏరుతున్నాలే. అవును, పొద్దెక్కింది, మీకు భోజనాలు వడ్డించమంటారా? సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మ. ఆయన భోజనానికి పిలిచాను. ఆయన వచ్చాక అందరం కలిసి భోజనం చేస్తాం. అలాగేలే. అమ్మా రండి బాబు రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. రండి బాబు రండి రండి. అదేంటమ్మా అడుక్కునే లోపల తీసుకొచ్చావు? ఎవరు అడుక్కునేవాడు? ఆయన మన అతిథి. అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం. అతిథి దేవో భవ అన్నారు, ఎప్పుడు వినలేదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, పంపించేస్తాను. అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం చేయక్కర్లేదు. మీరు రండి రండి. అమ్మా భిక్షమేయండమ్మా. చే వేదవ సచ్చినోడా, అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు. అమ్మా అని అంతతో కట్ చేశావు. పావతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చేతులు వినకొడతాను, జాగ్రత్త. రే ఎక్కడున్నావురా? ఇక్కడ ఉన్నానమ్మా. నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను? ఎంత ఆరబోసారమ్మా? నన్ను అక్కడ తీసుకెళ్ళు. మరి భిక్ష పెడతారమ్మా? ముందు తీసుకెళ్ళరా చెప్తాను. రండమ్మా రండి రండమ్మా. ఇదిగోమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి. అబ్బో నాకు తెలుసులే. అమ్మా బిసమేయండమ్మా. ఒరే ముందు నా కర్ర ఎక్కడుంది, అందుకోరా. ఇలా ఇదిగోండమ్మా. ఏమడిగా? బిసమమ్మా. భిక్షమా? భిక్షం పొద్దున్నే నా పరువు తీసావు కదరా, పరువు తీసావు కదా. భిక్షం అంట భిక్షం. నానమ్మా మళ్ళీ వచ్చాడు. ఇందాక అమ్మ అన్నాడు, ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు. గుర్తుపట్టలేననుకుంటున్నాడేమో. చెప్తాను వీడి పని. ఒరే ఇలా రారా. ఏంటి నానమ్మా? దగ్గరికి వచ్చావా? నేను గుర్తుపట్టలేదనుకున్నావా? కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. నానమ్మ వాడు ఎవడనుకుంటున్నావు? మన సొంటిగాడు. నాకు తెలియదేంటి? వాడు చేసిన ఏదో పనికి కొట్టక ముద్దెట్టుకుంటారా? లే గోపి, ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడే ఉండు. ఆ సుబ్బారావు గారు వచ్చినా ఇదే సన్మానం చేయగలదు. అలాగే అన్నయ్య. శంకరయ్య, అమ్మా నాకు కాస్త తలనొప్పిగా ఉంది. వంట ఆవిడకి చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు. అలాగేనమ్మా. గౌరీ గౌరీ, ఈ సొంటి కాఫీ తాగు, తలనొప్పి తగ్గిపోతుంది. బాబాయ్ కాఫీ నేను చెప్తాను, మీరు వెళ్ళి పని చూసుకోండి. అలాగే బాబు. నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని. మీరు కాఫీ కావాలన్నారంట, తీసుకొచ్చాను. బుద్ధి జ్ఞానం లేదు? లోపలికి వచ్చేటప్పుడు తలుపు కొట్టి రావాలని తెలీదు? క్షమించండి, పొరపాటు అయిపోయింది. సరే సరే, అక్కడ పెట్టేళ్ళు.
సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని. షడా, నువ్వు డ్రైవర్వా డాక్టర్వా? నేను సొంటి కాఫీ అడిగానా? చెప్పింది చేయడం నేర్చుకో, అతి తెలివి ప్రదర్శించుకో. అయినా నువ్వెందుకు తెచ్చావు? వంట మనిషి ఏమైంది? తీసుకెళ్ళి దానికి కాఫీ తామని చెప్పు. ఏమయ్యా మసాలా వడ ఉందా? లేవు. పొద్దున్న 500 వడలేసాం, కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్లారు. కాలేజీ స్ట్రైక్ కి మసాలా వడకి సంబంధం ఏంటి? కొట్టారంటే తల పగలొద్దు. మా హోటల్ వడలంత స్ట్రాంగ్. ఒకే ఒక వడ ఉంది, తెమ్మంటావా? అమ్మో వద్దు, దోశ చాలు. బతికిపోయాడు. చాలమ్మా, ఈ ఒక్క ముద్ద తినమ్మా ప్లీజ్. ఈ ఒక్క ముద్ద. ఈ డ్రైవర్ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. ఏ, అతని పద్ధతి బాలేదు. ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు. అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు? అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా. చూడమ్మా, చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే. అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో. నమస్తే పెద్దాయనా. నమస్తే. ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండు, ఎక్కడికి బయలుదేరారు? చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా, వాడిని చూసొద్దామని. అలాగా, మంచిది, వెళ్ళండి. వస్తానండి. రారా. ఆగండి ఆగండి, ఎక్కడికి? లోపలికయ్యా. చేతులు ఏంటి ఇవన్నీ? జంతికలు, చెకోడీలు, లడ్డూలు. ఏంటయ్యా ఇవి అమ్ముకోవడానికి ఏదో టూరింగ్ ట్యాక్స్ అనుకున్నావా? మెడికల్ కాలేజ్, వెళ్ళండి. అది కాదు బాబు, ఈయన తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నాడు. ఓహో, ఈయన గారు తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నా అంటే మీరు నమ్మాలి. ఏవయ్యా మీకు ఎలా కనపడుతున్నాను నేను? వెళ్ళండి. అది కాదయ్యా, నేను చెప్పేది తప్పండి. నమస్కారం సార్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? ఇంకా కాలేజ్ కదా, చూసుకుంటా. అందరూ వచ్చేసారు కానీ ఇంకా ఎంత సత్యం. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్, కంగ్రాట్స్ రా, అద్దరు కొట్టేసారు. రే గోపాల, నీ తమ్ముడిని అందరూ పొగుడుతున్నారా? ఒకవేళ ఫస్ట్ క్లాస్ వచ్చిందేమో. మరి ఊరికే పొగుడతారా? నా తమ్ముడంటే ఏమనుకున్నావు? శేఖర్, మా డాడీ రా, కమిషనర్ ఆఫ్ పోలీస్. నమస్కారం. నా ఫ్రెండ్ శేఖర్. కంగ్రాచులేషన్స్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. ముందుకు పదరా. లేదే, వద్దురా. ఏ తమ్ముడు డాక్టర్ చదవడం మనకి గర్వంగా ఉండొచ్చు కానీ ఈ పల్లెటూరు నుండి తన అన్నయ్య అని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది. పైగా వాడి చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు. ఇలా దూరం నుంచే చూద్దాం. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం, మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి. మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలీనియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు. ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది. ఆ స్టూడెంట్ని, మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది. ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున, మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం. మిస్టర్ శేఖర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. కంగ్రాట్స్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. తీసుకోండి బాబు, మీరు తీసుకోండి. గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని లోపలికి రావద్దంటే నాకు కళ్ళు కప్పి లోపలికి వస్తారా? పోయింది బయటికి. అది కాదు బాబు, ఒక్క నిమిషం చూసి వచ్చేస్తాం. అమ్మని చాలవా? బయటికి. ఆడిటోర్లో లక్ష అమ్ముతారు సార్. ఏమయ్యా, ఇదేమన్నా బస్ స్టాండ్ అనుకున్నావా? బయటికి వెళ్ళి లేదండి.
చంద్రం, నేను చెప్పేది విను. చంద్రం, గొడవ వద్దు చంద్రం. మా అన్నయ్య నేను చేయిస్తావా? చెప్పేది విను. గొడవద్దు శేఖర్, నా మాట వినరా. నువ్వు రా అన్నయ్య. నేనా? డియర్ స్టూడెంట్స్, నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన మా అన్నయ్య. మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పల్లెటూళ్ళలోనూ గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని. ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే. నేను తెల్ల కోటు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్నంతా బురదలో గడిపారు. డియర్ ఫ్రెండ్స్, నా తల్లిదండ్రులు నేను చూడలేదు. అటువంటి నాకు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య. నాకు వేరే దేవుడు లేడు, మా అన్నయ్య నాకు దేవుడు. నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు. అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు. మీ అందరిలాగా సుదుగుట్టు వేసుకుని ఇక్కడ కూర్చుంటున్నాను. అన్నయ్య, Hi Gauri, how are you? I'm fine. How are you? I'm great. బాబాయ్, ఎవరతను? ఆయనే ఆనందబాబు, అయ్యగారి పార్ట్నర్ కొడుకు. ఆయనకే గౌరమ్మ గారినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. Meet my friend. He's Vinay. Hi. Hello. Sudhir. Hello. Goyal. Hi. Hey, నేను చెప్పాను కదా, she's Gauri, my would be. How is she? Looking great కదా? హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యు? Fine uncle. గాడ్ బ్లెస్ యు. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానంటీ. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారంటీ. మిమ్మల్ని అంకుల్ని అడిగాను చెప్పమన్నారు. ముఖ్యంగా గౌరిని మరీ అడిగాను చెప్పమన్నారు. లోపలికి రండి, స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు గాని. ఓకే అండి. రేయ్ రండా. ఎక్స్క్యూజ్ మీ, సామాన్లు అలాగే ఉంచండి, పనులు తీసుకొస్తారు. మీరు లోపలికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఏయ్, ఏంటి అలా నిలబడి చూస్తున్నావు? వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు. నీకే చెప్పేది. అదిగో. ఈ ఎండ ఒంటికి అంత మంచిది కాదండి, అందుకే దించేశాను. థ్యాంక్స్. పర్వాలేదండి. నాది షో. అబ్బా, మళ్ళీ కౌంట్. హ్యాట్రిక్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి అమ్మాయి గారి హ్యాండ్ ఈరోజు చాలా రైజింగ్ లో ఉంది? ఈ రోజే కాదు, ఎప్పుడు నాది లక్కీ హ్యాండే. నా మాట విని ఇప్పటికైనా ఆట మానే, లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి. అలాగే కానీ మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి, నీ దగ్గర ఉంటే ఏంటి? సరే సర్లే, కబుర్లు ఆపి కార్డ్స్ పంచు. రేపు పొద్దున్నే వచ్చాయి. అలాగే సార్. ఏయ్ రథసోదగా, ఇలా రా. ఏ డ్రైవర్, నిన్నేనయ్యా, ఇలా రా. ఏంటి రథచోదక అంటే నీకు అర్థం కాలేదా?
డ్రైవర్ని తెలుగులో రథచోదకుడు అంటారులే. సరే గాని వెళ్ళి 4 పెప్సీ పట్రా. అలాగే అండి. ఓయ్ అటెక్కడికి? ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి వద్దయ్యా, కూల్గా ఉంటే మాకు పడదు. బయటికి వెళ్ళి పట్రా. ఇవ్వకోండి సార్ కూల్ డ్రింక్స్. ఓపెన్ చేయమంటారా? అక్కర్లేదు, అక్కడ పెట్టు. వస్తాను సార్. ఓయ్ ఆగవయ్యా, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా? వెళ్ళిపోతానంటావేంటి? అది కాదు సార్, పని అయిపోయింది, ఇంటికి వెళదామని. పని అయిపోయిందా? అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు? ఇంకా చాలా పని ఉంది, ఆగు. ఆ చేయి చాపు. చాపు అయ్యా. ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్కపెట్టి నాకు చెప్పాలి, అది కూడా ఈ షో అయ్యే లోపల. వెళ్ళా. సార్ ఏంటి మళ్ళీ వచ్చావు? లెక్క పెట్టేశాను. అప్పుడే లెక్క పెట్టేశావా? అవునండి, ఇందులో 1,04,232 ఉన్నాయి. నేను లెక్క పెట్టేశాను. అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టండి. బాబు మధు, రేపు పెందలాడే వచ్చేసాయి. ఎందుకు బాబాయ్? రేపు అమ్మాయి గారి పుట్టినరోజు. అలాగా? మధు, రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా, నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా? అలాగే. ఐఎమ్ సారీ, డ్రైవరు కదా అని నిన్ను తేలిగ్గా అంచనా వేశాను. యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్. జరిగింది మర్చిపో, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. సార్ మీరు పెద్దవాళ్ళు. స్నేహానికి పెద్ద చిన్న ఏంటయ్యా? కమాన్ కమాన్. అవును, ఏంటిది? అబ్బే ఏం లేదండి. పర్వాలేదు, చూపించు చూపించు. ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి. అమ్మాయి గారికి మట్టి గాజులు ఇష్టమని నీకెలా తెలుసు? ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి. గుడ్. సరే, ఇవి ఇచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు? ఏముందండి, జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తాను. నో, గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు. తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది, ఇంగ్లీష్లో చెప్పు. నాకు ఇంగ్లీష్ రాదండి. నీకు రాకపోతే నీ ఫ్రెండ్కి వచ్చిగా ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పు. అంటే ఏంటండి అర్థం? ఏముంది, నువ్వు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి అని. అదేనండి నాకు కావాల్సింది. ఇంకోసారి చెప్పండి. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. కరెక్ట్, అలాగే చెప్పు. ఆల్ ది బెస్ట్. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ. ఈ రోజుతో వీడు అయిపోయాడు రా. ఓకే, 5 minutes లో వస్తాను. ఇది ఈ రోజే పుట్టినొచ్చి పాపే. I want to be your hubby. వాట్? I want to be your hubby. ఏంటి అర్థం కాలేదా? మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు. డ్రైవర్ మొగుడైతే చాలా హ్యాపీ. అడ్వాంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు. యు రాస్కల్! డ్రైవర్ ని నా భర్తను కావాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు! Get out of here! Out! ఏంటి, ఇన్సల్ట్ జరిగిపోయిందా? అమ్మాయి గారు లాక్ కొట్టారా? ఏయ్,
ఏంటి మొహంలో మాడిపోయింది? చాలా బాధగా ఉందా? చెప్పవయ్యా, నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఎంత బాధపడ్డావు? కొంచెం బాధపడ్డావా? చాలా బాధపడ్డావా? ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు, అంతకి 100 రెట్లు బాధపడ్డాను. నువ్వు వెళ్ళు బాబు. ఏంటమ్మా నీకేమైనా మర్చిపోయిందా? ఆనందం మీరు చేసేసుకున్నవాడిని వెనకేసుకొస్తావా? ఇతను మనకేమైనా చుట్టమా బంధువా? బాబు నువ్వు వెళ్ళు, నువ్వు పద. శంకరయ్య, ఏంటమ్మా? మధు ఇంకా రాలేదా? ఇంకా రాడమ్మా. ఏ? అతను పని నుంచి మానేసాడమ్మా. అన్నా, ఏంట్రా? ఆ అమ్మాయి ఇచ్చిందన్నా. నేను చేసింది తప్పే, కానీ తెలియక చేసిన తప్పును క్షమించొచ్చు. ఎప్పటికీ నీ నీలి నింగిలో నిండు జాబిలి. వద్దండి. పర్వాలేదు రండి. వద్దులేండి. కనీసం ఈ గొడుగైనా తీసుకోండి. వద్దండి. తీసుకోండి ప్లీజ్. గౌరీ, వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే. అందుకు ప్రతిఫలంగా దానికి 100 రెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను. అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను. చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్న, కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా? మీరు మాట తప్పినా మీ కూతురుగా నేను మాట తప్పలేను. గౌరీ, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ నిర్ణయం తప్పు. లేదు నాన్న, నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు. అంటే కోటీశ్వరుని కాలదని ఓ బికారాన్ని పెళ్లి చేసుకుంటావా? ఎస్, బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటావు నాన్న. రాయితో మలిచిన దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా. నా దృష్టిలో మధు దేవుడు, అతనిది కల్మషా లేని ప్రేమ. నాన్న, మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్లేలా చేయకండి.
ప్లీజ్. షీఈ్ రైట్ అంకుల్. గౌరీ నిర్ణయాన్ని కాదనకండి. వాట్ ఆర్ యూ టాకింగ్? నీ మీద చేయి చేసుకున్నవాడిని అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకుల్, నా అహం మీద. చదువురాని అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే. అవును గౌరీ, అందుకు నేను నీకు సారీ చెప్పబోవడం లేదు. ఎందుకంటే ఆ మాట అనిపించుండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు. ఆనంద్, నాకంతా తెలిసింది అంకుల్. చిన్నప్పటి నుంచి అతని గౌరీపైన ఆశలు పెంచుకున్నాడు. అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు, కానీ తిరుగులేని నిజాయితీ ఉంది. నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు. అతనే నీకు సరైన భర్త. ఆల్ ది బెస్ట్ గౌరీ. నాన్న పిలిచారంట? అవునమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి నాన్న. మహారాణిలా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా? నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్నొకటి అడుగుతాను, చేయగలవా? ఏం చేస్తావో, ఎలా చేస్తావో ముందు నీ భర్తను ఆ ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి. అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను. దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతుకు. నీ మంచి కోసమే చెప్తున్నాను. నీ భర్తకంటూ ఓ అంతస్తుండొద్దు. నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు. ఏమంటావు? అలాగే నాన్న, నా ప్రయత్నం నేను చేస్తాను. గోపాలం, ఒక్క మాట గుర్తుంచుకో. ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన, పెళ్లి